నమస్తే. వెల్కమ్ టు లియో. సొంత తల్లే నా కొడుకుని నమ్మొద్దు, నా కోడలు మోసం చేస్తుంది అన్నటువంటి మాటలు ఏదో చిన్న చితక ఇళ్లలో కావచ్చు, లేదా పేద ప్రజల ఇళ్లలో గర్గర్కా కహాని అని చెప్పి జగన్ అన్నాడు కాబట్టి అది సర్వసాధారణం అనుకోవచ్చు. కానీ ఇన్నిసార్లు పేపర్కి వచ్చి రచ్చకెక్కుతున్నా సరే ఆ సరస్వతి భూములు కావచ్చు, లేదా షర్మిలకు సంబంధించిన కొడుకు కూతురు ఆస్తులు కూడా మేనమామ తినబోతున్నాడని చెప్పేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, ఇన్ని వింటున్నా జగన్ ఎందుకని దీనిపైన వ్యాఖ్యానం చేస్తలేదు అంటే ఖచ్చితంగా ఇది నిజంగా జరుగుతుందని. మొత్తానికి మరొకసారి విజయలక్ష్మి గారు లేఖ రాయడం జరిగింది కోర్టుకి. అయితే ఏం జరిగింది ఏంటి అనే దానిపై మనతో పాటు సూర్యదేవ లత గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే. జగన్ ఇంటి సమస్య ఏదైతే ఉందో ఇది రోడ్డుకి ఎక్కి కొన్ని నెలలు అవుతుంది. అది కాక షర్మిల ఆస్తులు తినేస్తున్నాడని చెప్పి, షర్మిల కొడుకు కూతురు ఆస్తులు కూడా తింటున్నాడని చెప్పి, ఆఖరికి విజయలక్ష్మి గారి పైన ఉన్నటువంటి ఒక సరస్వతి భూములు అవేవైతే ఉన్నాయో సరస్వతి పవర్ ప్లాంట్కి సంబంధించి ఇది కూడా ప్రజలకు సంబంధించినటువంటి సొమ్ములైనా సరే, అక్రమ ఆస్తులైనా సరే వాటిని పంచుకోవడంలో కూడా జగన్ ఎందుకని రోడ్డుకి ఎక్కుతున్నాడు అంటే ఇంట్లో వాళ్ళకే న్యాయం చేయలేనోడు రేపొద్దున ఏపీ ప్రజలు చాలా మేలుకొని 151 స్థానం నుంచి 11 స్థానాలకు పరిమితం చేశారు. కానీ పులివెందుల ప్రజలు కూడా మేలుకోవాల్సిన అవసరం ఉందా? మొత్తానికి ఏం జరగబోతుంది? జగన్ని ఎలా చూడాలి, లేదా జగన్ వెనుక భారతిని ఎలా చూడాలంటే ఏం చెప్తారు? మీరు ఇక్కడ ఒకటే, మీరు ఇప్పుడు ఇంతకుముందే అన్నారు గర్గర్కి కహాని అని. అంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన సామెత ఇది. అది అందరికీ వేరుగా ఉండొచ్చు. ఒక రాజకీయ నాయకులకి వచ్చి ఒక రోల్ మోడల్గా చూస్తారు ప్రజలందరూ కూడా కానివ్వండి, ఆ పార్టీలో ఉన్న వాళ్ళే కానివ్వండి, సమాజం మొత్తం కూడా అందరూ వాళ్ళు ఫాలో అవ్వటానికి, అంటే ఒక ఫ్యామిలీ విధంగా కానివ్వండి, వాళ్ళు తీసుకునే డెసిషన్సే కానివ్వండి, అభిమానులు కూడా ఎంతోమంది ఉంటారు. సరే, ఇప్పుడు మనం ఒక సినిమా తీస్తే ఎలా అంటామో అది దాని మూలాన్ని ఏం మెసేజ్ ఇచ్చారని మాట్లాడతాం కదా. ఇప్పుడు కొన్ని సినిమాలు వస్తున్నాయి, దాని మూలాన పెద్ద హిట్ అయ్యాయి అనుకోండి, అది ఏం మెసేజ్ ఇచ్చింది, అది అంత పెద్ద హిట్ అవ్వడానికి వాళ్ళు నెక్స్ట్ జనరేషన్కి ఏం మెసేజ్ ఇచ్చారనేది అయితే డెఫినెట్గా వాడుతుంటారు. సో అలాంటి వ్యక్తి, ఒక మాజీ సీఎం అయిన వ్యక్తి, ఆయన గర్గర్కి కహాని అని చెప్పి వదిలేస్తే అయిపోతుందా? అయితే మీరు ఇందాక అన్నట్టుగా సినిమాల గురించి అయితే ఏదైతే సంవత్సరంలో కొన్ని వందల సినిమాలు వస్తుంటే సినిమాల్లో కొన్ని మెసేజ్లు ఉంటాయి, కొన్ని మెసేజ్లు ఉండవు. కానీ సినిమాల విషయంలోనే మీరు అన్నట్టుగా మెసేజ్ ఉంటుందా లేదని మనం గమనిస్తుంటే, రాజకీయ నాయకుడు ఎవరైతే ఉంటారో పూర్తిగా ఒక 5 నుంచి 6 దశాబ్దాలకి తను ఒక్కడే ఉంటాడు. నిజంగా జగన్ని కూడా అలానే చూడాలంటారా? అదే నేను అనేది ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ ఒక రోల్ మోడల్గా ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉన్నాడు, ఒక గతంలో సీఎంగా చేసిన వ్యక్తి, ఇప్పుడు పులివెందులకి ఎమ్మెల్యేగా ఉన్నారు. అలాంటి వ్యక్తిని ఎంతమంది ఫాలో అవుతారు? సో ఆయన ఇంకోటి కూడా అంటుంటాడు కదా, నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని అంటాడు, నాకు 39% ఓట్ బ్యాంక్ ఉంది అని అంటున్నాడు. అలాంటప్పుడు నువ్వు అంత ఈజీగా ఎలా తీసేయగలుగుతున్నావు? ఒక తల్లిని కోర్టు వరకు తీసుకొచ్చావు. సరే, ఆవిడ ఏదో ఇప్పుడు ఆవిడకి ఇచ్చేసింది, ఆవిడకి ఒక గిఫ్ట్గా ఇచ్చారా రాజశేఖర రెడ్డి గారు? సరే, ఆవిడకి ఆ స్త్రీధనం కింద వచ్చిందా, ఏదొచ్చిందో అది వదిలేసేయండి. ఆవిడది అనేది ఒకటి, అది ఆవిడ ఇష్టం, ఎవరికైనా ఇచ్చుకోవచ్చు. అది ఆవిడ కూతురికి ఇచ్చుకుంది. అంటే ఇప్పుడు ఏదైనా ఒక ఫ్యామిలీలో ఏం జరుగుతుందంటే, ఇప్పుడు అన్నదమ్ములకి అక్క చెల్లెలకి ఇలా గొడవలు వచ్చినప్పుడు ఎవరైతే నష్టపోతున్నారో వాళ్ళ పక్కన తల్లి సపోర్ట్ చేస్తుంది. సపోర్ట్ చేసినప్పుడు ఇదిగో నా దగ్గర ఉన్నది, వాడిని వదిలేసాయి, ఆ అవతల వ్యక్తిని వదిలేసాయి, ఇంకా నా దగ్గర ఉన్నది ఇది నీకు ఇచ్చేస్తాను, నువ్వు నేను ఇంతకు మించి ఏం చేయలేను అనేది ఒక తల్లి మాట్లాడే మాటలు ఉంటాయి. జనరల్గా జరిగే ఇష్యూస్లో అట్లాగే ఉంటుంది. అది కూడా ఆవిడ అదే ఫాలో అయింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఎంత చెప్పినా ఏం చేసినా ఇవ్వట్లేదు షర్మిల గారికి ఇవ్వాల్సిన వాటా. సరే, నా దగ్గర ఉన్నది ఏదో నీకు ఇస్తాను, నువ్వు నష్టపోయినంత ఇవ్వలేకపోయినా నేను నా దగ్గర ఉన్నది ఇస్తానని చెప్పి తల్లి అని ఉండొచ్చు. సరే, అందుకని ఆవిడ ఇచ్చి ఉండొచ్చు. సరే, ఎంత శాడిజం కాకపోతే తల్లి ఇచ్చింది అంటే అది ఆవిడ అనుభవించాల్సిన ఇది ప్రాపర్టీ, ఆవిడ ఇచ్చుకున్నదని చెప్పి ఆ కోపంతో కూడా మళ్ళీ తల్లిని కూడా కోర్టుకు లాగారు. ఆవిడ ఇప్పుడు కూడా పక్కగా అదే చెప్తుంది, కోర్టులకైనా కూడా ఆవిడ ఏం చెప్తున్నారు, అది నా ఇష్టపూర్వకంగా నాది, నేను ఇచ్చుకున్నాను, దానిలో జగన్మోహన్ రెడ్డి గారికి కానివ్వండి, భారతిరెడ్డి గారికి కానివ్వండి ఎలాంటి సంబంధం లేదు, నా ఇష్టపూర్వకంగా నేను ఇచ్చుకున్నాను. ఇంకొకటి, ఆవిడ బాగా ఉన్నారు, బాగున్నప్పుడు ఆవిడ నోటితో ఆవిడ చెప్తున్నారు కదండి. ఇక్కడ ఇప్పుడు ఆవిడ లేరు అనుకున్నప్పుడు వేరే పరిస్థితి ఉంటుంది, ఇద్దరికి వస్తుందనో మోసం చేసి రాయించుకుందనో షర్మిల గారిని అంటానికి ఒక ఇది ఉంటుంది. ఆవిడ కోర్టుకు వచ్చి చెప్తున్నారు, ఆవిడ నోటీసులు పంపిస్తున్నారు, ఆవిడ ఓపెన్గా చెప్తున్నారు బయట. ఇలా చెప్తున్నప్పుడు కూడా ఇంకా నువ్వు బాధపడుతూ
బాధ పెడితే ఇంటింటికి ఉండే రామాయణమే, ఇంటింటికి ఓ చరిత్ర ఉంటుంది. ఈయన ఇంత కూల్గా తీసేస్తే ప్రజలేమనుకుంటారు? నువ్వు సొంత ఇప్పుడు బాబాయ్ కూతురికి ఎట్టాగో పట్టించుకోలేదు, బాబాయ్ హత్యను గురించి కూడా నీ అవసరాల కోసం గతంలో అంటే నువ్వు సీఎం అవటం కోసం జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవటం కోసం వాడుకున్నారు, ఆయన్ని పక్కకు దోసేశారు. వాళ్ళని ఎవరిని సేవ్ చేయాలనుకుంటున్నారో తెలియట్లేదు. ఆ హత్యలో ఇన్వాల్వ్ అయిన వాళ్ళని సేవ్ చేస్తున్నారు, ఆయన కాపాడుతూ వస్తున్నారు. దాని మూలన ఈయనకి వచ్చే లాభం ఏంటో కూడా మనకు తెలియాల్సింది ఉంది. ఇంకా అంటే వాళ్ళని సేవ్ చేస్తే ఈయనకేం, జగన్మోహన్ రెడ్డి గారికి ఏమొస్తుంది అక్కడ, అది కూడా ప్రజలకు ఒక క్లారిటీ రావాలి. వస్తుంది, అది ఎట్లాగో తొందరగా వస్తుందిలేండి. ఎన్ని రోజులు దాపెట్టగలుగుతారు? ఎప్పుడైనా కూడా ఒక సర్టెన్ టైం వరకు దాన్ని ఇది మేనేజ్ చేయగలుగుతారు. ఏ రోజో అది కూడా బయట వచ్చేస్తుంది. సరే, అది బయట వస్తే ఆయనకేమైనా ఇబ్బంది ఏమో అనుకున్నాడేమో, వాళ్ళని పక్కకు పెట్టేశాడు. సరే, సొంత తల్లి చెల్లి ఇప్పుడు వాళ్ళు ఇంకా ఒక్క విషయం అండి, మనకు ఇంకా వాళ్ళు ఎక్కడో ఏమోలో కొంచెం వాళ్ళకి ఒక అభిమానం ఉండబట్టేనేమో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇంకా కొన్ని విషయాలు వాళ్ళు బయట పెట్టాల్సింది ఉంది. ఎందుకంటే వాళ్ళు ఖచ్చితంగా వివేకానంద రెడ్డి గారు ఎలా చనిపోయారు, ఎందుకు చనిపోయారు, ఎవరు చేశారు, ఎవరు ఇన్వాల్వ్మెంట్ ఉందనేది నేను అనుకుంటున్నాను విజయలక్ష్మి గారికే కానివ్వండి, షర్మిల గారికే కానివ్వండి ఒక ఐడియా ఉండే ఉంటుందండి, క్లియర్గా ఉంటుంది. ఇంకా వాళ్ళు ఎందుకో సేవ్ చేస్తున్నట్టే, ఇంకా కాపాడుతున్నట్టే అనిపిస్తుంది. సో వాళ్ళని అంత ఇబ్బంది పెడుతుంటే కూడా వాళ్ళు ఇబ్బంది పడుతూనే ఉన్నారు, రోడ్డుకు వచ్చేసరి ఇబ్బంది పడుతూనే ఉన్నారు. ఆవిడ ఇంకా లిటరల్గా ఒక మాట కూడా అన్నారు, మేనగోడలు మేనల్లుడిది డబ్బులు వాళ్ళ సొమ్ములు కూడా కాజేశాడు అన్నట్టే చెప్పారు. ఓపెన్ బహిరంగ స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. అంటే అంటే ఎంత తను ఫీల్ అయితే కానీ నీకు అంటే మేనల్లుడు మేనగోడలు అని అంటే అండి సొంత బిడ్డలు లాంటి వాళ్ళే. ఎందుకంటే ఫస్ట్ నుంచి పెంచిన ఇది ఉంటుంది కాబట్టి వాళ్ళకు కూడా చిన్నప్పటి నుంచి చూస్తా పెరిగితే తల్లి తర్వాత తల్లిదండ్రి తర్వాత మేనమామే అంటారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి ఆ ఫీలింగ్ అనేది ఉంటుంది. పిల్లలకే ఉండొచ్చు, వాళ్ళకు కూడా అంటే మేనమామకు కూడా యాక్చువల్లీ ఉండాలి. అది ఎలాగో లేదనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది కదా. ఉంటే వాళ్ళకి ఇచ్చేసేవాళ్ళు, వాళ్ళని ఇబ్బంది పెట్టేవాళ్ళు కాదు. ఇక్కడ ఇవన్నీ చూస్తూ ఉంటే ఆయన కుటుంబాన్ని ఉద్ధరించలేని వ్యక్తి, రాష్ట్ర ప్రజలే ఆలోచించాలి దీన్ని. ఆయన ఎవరిని ఉద్ధరిస్తాడు? సరే, ఆయన నమ్ముకున్న వాళ్ళ పరిస్థితి, ఆయన మాట విన్న వాళ్ళ పరిస్థితి ఇప్పుడు మనం చూసాం. తల్లి చెల్లిని ఫస్ట్ ఇచ్చేశారు. మళ్ళీ విజయసాయి రెడ్డి గారు ఒక్కొక్కరిని తీసుకుంటే సాక్షిలో పనిచేసిన వాళ్ళు అందరూ కూడా పెద్ద పోస్టులలో ఉన్న వాళ్ళందరినీ కూడా పక్కన పెట్టారు. అంటే రాజశేఖర్ రెడ్డి గారి టైం నుంచి ఉన్న వాళ్ళందరినీ ఎప్పుడైతే ఈ కుటుంబ తగాదా వచ్చిన దగ్గర నుంచి వాళ్ళందరినీ కూడా పక్కన పెట్టేయటమే కానివ్వండి. తర్వాత మనం ఇప్పుడు చూస్తున్నాం ఈ అరెస్టులు అయ్యే వాళ్ళందరినీ చూస్తున్నాం. అరెస్టులు అయ్యే వాళ్ళందరి పరిస్థితి కూడా ఎట్లా ఉంది? ఎవరు మూలాన అరెస్టులు అయ్యారు వాళ్ళంతా? వాళ్ళు నిజంగా ఒకటి ఆలోచించి ఉండాలండి. అరే తల్లి చెల్లి వీళ్ళనే రోడ్డు మీద పడేశాడు, వాళ్ళు ఆయన కోసం ఇప్పుడు ఆయనకన్నా ఎక్కువేం చేయలేదు వీళ్ళు. చూస్తే వాళ్ళు పాదయాత్రలు చేశారు, ప్రతి చోట వెళ్ళి గొప్ప ఆడు అన్నట్టు చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు వస్తే రామరాజ్యం వస్తుంది అని చెప్పి ప్రచారాలు చేశారు, తిరిగారు, అపోజిషన్ని నోటుకు వచ్చినట్టు మాట్లాడారు, అన్నీ చేశారు. సరే, అంత కష్టపడి చేసిన వాళ్ళనే పక్కకు పెట్టినారు. మనం మాట్లాడుతున్నాం ఈరోజు ఆయన మూలాన మనం రేపు పొద్దున ఇరుక్కుంటే మన పరిస్థితి ఏంటనేది వీళ్ళు ఆలోచించి ఉండాలి. ఈ రోజున జైలుకి వెళ్తా చేస్తున్న వాళ్ళందరూ కూడా ఆలోచించి ఉండాలి. ఈరోజు ఏముందండి, శుభ్రంగా జైలుకి వెళ్ళారు, ఒక ములాఖత్ వెళ్తాడు, ఒకసారి ములాఖత్ వెళ్తాడు, ఒకరోజు ప్రెస్ మీట్ పెట్టి నిన్న పోసాని గారి వైఫ్తో ఒక 1 నిమిషం వీడియో ఇచ్చి వదిలిపెట్టారు. ములాఖత్ వెళ్ళాడు, వంశీ గారిని పలకరించాడు, పిన్నెల గారిని వెళ్ళాడు, ఒకరోజు పలకరించారు. ఇట్లా జైలుకి వెళ్ళిన వాళ్ళని, అది కూడా కొంతమందిని, అందరినీ కూడా కాదు, కొంతమందిని. రేపు పొద్దున పోసాని గారి కోసం వెళ్తాడో వెళ్ళాడో కూడా తెలియదు. ఎందుకంటే నిన్నే ఆయన చాలా కష్టం కదా ఇంట్లో నుంచి బయట రావటమే. అలాంటిది రేపు పొద్దున పోసాని గారి కోసం కూడా వెళ్ళాడు. కానీ ఈ రోజున ఆ కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయి. నోటి దురుసుతో డబ్బుకు ఆశపడి చేశారు కాబట్టి ఆ డబ్బు సంపాదించుకొని ఉండొచ్చు. ఇప్పుడు దాని మూలన ఇబ్బంది పడేది ఆ కుటుంబాలు బయట వచ్చాయి. వాళ్ళ భార్యలు ప్రెస్ మీట్లు పెడుతున్నారు, వాళ్ళ భార్యలు మాట్లాడుతున్నారు, వాళ్ళ పిల్లలు జైలు చుట్టూ తిరుగుతున్నారు. అంతే కదా. ఇప్పుడు దీనిలో ఎవరు బాగుపడ్డారండి? జగన్మోహన్ రెడ్డి బాగుపడ్డాడు. నిన్నంతా వీళ్ళ మీదకి వచ్చింది, తిప్పలన్నీ వీళ్ళకి, కేసులన్నీ వీళ్ళకి. బాగుపడింది చూస్తే జగన్మోహన్ రెడ్డి గారికి.
అది ఇక్కడ మనం చూసుకుంటే ఏదైతే ఏపీ ప్రజలను కూడా చాలా ఘోరంగా మోసం చేశాడని చెప్పుకోవాలి పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్. ఎందుకంటే మాజీ సీఎంగా ఉన్నాడు. ఆ టైంలో నా జీతం రూపాయి మాత్రమే అంటూనే యలహంకకు సంబంధించినటువంటి ఒక పనులని చేయించేసుకున్నాడు, తాడేపల్లికి సంబంధించిన పనులని చేయించుకున్నాడు, అదిగాక మనం చూసుకుంటే పులివెందులకు సంబంధించిన ప్యాలెస్ పనులు చేయించుకున్నాడు. ఇవే కాకుండా లండన్కి వెళ్ళే ప్రతిసారి ఫ్లైట్లు, ప్రత్యేకమైన ఫ్లైట్లు తీసుకెళ్ళడం కానీ తీసుకురావడం కానీ చూసాం. అదేవిధంగా హెలికాప్టర్లు 6 కిలోమీటర్లు 4 కిలోమీటర్లు హెలికాప్టర్లు వాడడం చూసాం, చెట్లు కొట్టేయడం చూసాం, పరదాలు కట్టడం చూసాం, ఇవన్నీ చూస్తున్నాం. అయితే ₹1 మాత్రమే జీతం అని చెప్పుకొని కొన్ని కోట్లు, అంటే దాదాపు కొన్ని లక్షల కోట్లు దండుకున్నాడని చెప్పి ఇప్పుడు మనకి అన్ని అవినీతి బయటపడుతుంది. నిజంగా పులివెందుల ప్రజలు ఇప్పటికన్నా సరే మేలుకుంటే పులివెందుల్లో అన్నా సరే తగు న్యాయం జరగబోతుందా లేదా? ఏపీ ఎట్లనో మేల్కొంది, 151 స్థానం నుంచి 11 స్థానం పరిమితం చేసింది. సో పులివెందుల ప్రజలు మేలుకోవాలా లేదా అంటే ఏం చెప్తారు? ఇప్పుడు అక్కడ పులివెందుల ప్రజలకి ఆల్రెడీ తెలిసింది. ఎందుకంటే గతంలో ఆయన అంటే ఒక వర్ధంతికి వెళ్ళినప్పుడు ఏమో, రాజశేఖర రెడ్డి గారు వర్ధంతికి వెళ్ళినప్పుడు అక్కడ వచ్చి ప్రజలు వాళ్ళ బాధలు చెప్పుకోవటానికే కానివ్వండి, వాళ్ళ నియోజకవర్గ సమస్యలే కావచ్చు, వాళ్ళు ఏమైనా గతంలో చేసిన వర్కులు బిల్సే కానివ్వండి, ఇలాంటివి ఏదో ఆయనకి చెప్పుకోవటానికి వెళ్తేను ఇప్పుడు కూడా నన్ను అడుగుతారా చేస్తారా అని అనటంలో వాళ్ళు చాలామంది అంటే కొంతమందిని కలవటానికి కూడా ఇష్టపడకపోవటం, అవన్నీ చేస్తే వాళ్ళు అంటే అద్దాల మీద రాళ్ళు వేయటం, అక్కడ ఒక ఘర్షణ వాతావరణం జరగటం, ఇవన్నీ కూడా చూసాం. అంటే ఏంటి వాళ్ళలో ఒక ద్వేషం అనేది కాదు కానివ్వండి, మన బాధను చెప్పుకోవటానికి వెళ్తే మనం ఎవరినైతే నమ్మి, ఏ కుటుంబాన్నైతే నమ్మి గత కొన్ని శతాబ్దాలుగా గెలిపిస్తా వచ్చామో అలాంటి వాళ్ళు మన బాధ వినకపోతే వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉంటాయి? అదే వాళ్ళు చూపెట్టారు అక్కడ. సో అది దాని మూలన గతంలో జరిగిన దానికన్నా ఇప్పుడు మెజార్టీ తగ్గింది, గత ఎలక్షన్ కన్నా మెజార్టీ తగ్గింది, కానీ ఇప్పుడు వాళ్ళలో వ్యతిరేకత స్టార్ట్ అయిపోయింది. అంటే ఈసారి కూడా 2024 ఎన్నికలు కూడా ఖచ్చితంగా జగనే వచ్చేస్తాడేమో అనేటువంటి ఒక ఆలోచన కావచ్చు. మీరు అన్నట్టు 39% ఓటర్స్ మా సైడ్ ఉన్నారంటే కూడా ఈ 39% ఓటర్స్ కూడా వీళ్ళ సైడ్ ఉన్నట్టుగా అయితే ఏం కనిపించడం లేదు. ఎందుకంటే గతంలో వైసీపీకి సంబంధించిన నేతలందరూ కూడా రాజకీయ నాయకులనే కాదు, ఆఖరికి చంద్రబాబు నాయుడు గారిని కూడా ఎట్లా ఇబ్బంది పెట్టారో తెలుసు. కాబట్టి పల్లెల్లోకి వెళ్ళిపోయి మీరు ఎవరెవరికి ఓటేస్తున్నారో మాకు తెలిసిపోయే మిషన్స్ ఉన్నాయి, మీరు గిన వైసీపీకి ఓటేయకపోతే మేము అంతా చూస్తాము, ఇలా బెదిరింపులు వినేసరికి వాళ్ళు కూడా దాంట్లో పడిపోయి నిజంగానే ఓటేసిన శాతం మనం చూసాం. సో ఖచ్చితంగా మీరు అనుకుంటున్నారు ఇప్పటికి 39% వాళ్ళకు ఉందా, లేదా నిజంగా 11% పరిమితం అయిపోయారంటే ఏం చెప్తారు? ఇక్కడ ఖచ్చితంగా మీరు చెప్పినట్టు కొంతమందిని భయభ్రాంతులకు గురి చేసి కూడా ఉంటారు, చేయటమే కానివ్వండి. అంటే ఇప్పుడు సెటన్ ఒక చోట ఒక 200 ఓట్లు 300 ఓట్లు ఒక చిన్న విలేజ్ తీసుకుందాం అనుకోండి, అక్కడ ఎన్ని ఓట్ పర్సెంట్ వచ్చింది ఏంటి అనేది తెలిసిపోతూ ఉంటుంది. అది తెలిస్తే రేపు పొద్దున మనల్ని ఇబ్బంది పెడతాడా సో అనే ఒక ఆలోచనే కానివ్వండి. ఇంకోటి మనీ, డబ్బులు అంటే విచ్చలవిడిగా డబ్బులు ఇవ్వటం చేశారు. సో ఓటుకి అయితే అంటే వాళ్ళకి ఫస్ట్ నుంచే వాళ్ళు ప్రిపేర్గా ఉన్నారు, అంటే పంచుకుంటూ వెళ్ళటానికే కానివ్వండి, ఆ రకంగా డబ్బుతో మేనేజ్ చేయటమే కానివ్వండి. కొన్ని రకంగా ఇప్పుడు లోకల్ లీడర్ది ఎంతో అంత కొంచెం ఓట్ బేస్ ఉన్న వాళ్ళే కానివ్వండి, ఇవన్నీ కలిస్తేనే అయినాయి. జగన్మోహన్ రెడ్డి గారి ఇమేజ్ని అయితే ఏ రోజైతే విజయమ్మ గారే కానివ్వండి, ఏ రోజైతే ఆవిడ అమెరికా వెళ్ళిపోయారో, అంటే ప్రచారానికి ఇష్టపడక ఆవిడ అమెరికా వెళ్ళిపోయారో, అప్పుడే కొంచెం ఒక క్లారిటీ వచ్చేసింది వాళ్ళకందరికీ కూడా. ఇప్పుడు మనం కడప తీసుకుంటే కూడా కడప జిల్లాలో ఎప్పుడూ కూడా గతంలో ఇన్ని సీట్లు కుటుంబ ప్రభుత్వం కైవసం చేసుకోలేదు, కానీ ఈ రోజున కడప జిల్లా మొత్తం ఎక్కువ కైవసం చేసుకోగలిగారు అని అంటే ఆ వ్యతిరేకత మనకు అక్కడ స్పష్టంగా కనపడుతుంది. ఖచ్చితంగా. ఎందుకంటే అంటే విజయమ్మ వెళ్ళిపోవటం ఏంటి, విజయమ్మ గారు అంటే అప్పుడు అన్నదే కదా, అందరూ ఎవరు పక్కన ఉంటే మళ్ళీ వాళ్ళు లేపేస్తారేమో, మళ్ళీ అధికారం కోసం ఇంకొకరు చనిపోవాల్సి వస్తుందేమో అనేది జనరల్ పబ్లిక్ అందరూ కూడా దాని గురించి డిస్కషన్ జరిగిన మాట వాస్తవమే. అది కరెక్ట్గా ఎలక్షన్స్కి ఒక్కరోజు ముందనంగా ఎవరైతే విజయలక్ష్మి గారు ఎవరైతే ఉన్నారో, నా వారసురాలు కావచ్చు, రాజశేఖర రెడ్డి గారి వారసురాలు షర్మిల మాత్రమే, అంటే జగన్కి ఓటేయొద్దు అని చెప్పేసింది కాదు. అవును, అవి చెప్పటమే కానివ్వండి, అప్పటికే కొన్ని విషయాలు బహిర్గతం చేస్తూ రావటం కానివ్వండి, అది కాకుండా ఒక గులకరాయి ఇష్యూని అది ఫేక్ అది అని చెప్పి అది ప్రజలు గుర్తించడమే కానివ్వండి. ఎంత డ్రామా కాకపోతే ఒక గులకరాయి దెబ్బకి 20 రోజులు బ్యాండేజ్ వేసుకున్న వాళ్ళు ఎవరూ కూడా చూడలేదు. ఆపరేషన్లు జరిగితేనే వేసుకోవట్లేదు, బైపాస్ సర్జరీ లాంటివి చేస్తేనే అంతంత పెద్ద బ్యాండేజ్లు మనం అంటే అన్ని రోజులు వేసుకున్నది లేదు.
అలాంటిది ఈయనకి జరిగింది, ఇది ఇట్లాంటివి జరగటంలో ప్రజలకు ఒక క్లారిటీ వచ్చేసింది. ఇంకా పక్కగా సునీత గారే కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఓపెన్గా అంటే గత 5 సంవత్సరాలు కూడా ఆయన చనిపోయినప్పుడు నుంచి వివేకానంద రెడ్డి గారిది మొత్తం సునీత గారు ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం కానివ్వండి, అవన్నీ కూడా బాగా రీచ్ అయ్యాయి జనాల్లో. నేను చెప్పేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి ఇమేజ్ చూసి వచ్చిన ఓట్ బ్యాంక్ అయితే లేదు. ఎందుకంటే అలా వస్తే ఆయన ఈ పాటికే పాదయాత్రలే కానివ్వండి, బస్సు యాత్రలే కానివ్వండి చాలా రకాలుగా చేసేవాళ్ళు. ఈ రోజున అవి చేయలేకపోతున్నారు అని అంటే జనాలు రేపు పొద్దున రాకపోతే డ్యామేజ్ అవుతుంది అనే దానికి చేయలేకపోతున్నారు. సో చూద్దాం మేడం, ఖచ్చితంగా తల్లి చెల్లి ఒక పక్కన మేలుకున్నారు. సో వాళ్ళు కూడా జగన్ని పక్కన పెట్టేశారు. అదేవిధంగా ఏపీ ప్రజలు కూడా మేలుకున్నారు. అందుకే 151 స్థానం నుంచి 11 స్థానం పరిమితమైంది. ఇప్పుడు పులివెందుల ప్రజలు కూడా మేలుకుంటే ఖచ్చితంగా వ్యతిరేకత ఏర్పడితే జగన్ని పక్కన పెడితే ఏం జరుగుతుందో చూద్దాం. మరి నమస్తే. నమస్తే. Please subscribe to Leo News for more videos.